ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డైన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పైథాన్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం వైల్ లూప్ గురించి చెప్పాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. సో ఈరోజు మనం వీడియోలో ఫంక్షన్స్ అనే టాపిక్ మనం చూద్దాం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా, లేదంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నౌ లెట్ us బిగిన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, అసలు ఫంక్షన్స్ అనేది ఏంటంటే, ఇట్ ఇస్ ఏ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట, విచ్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అన్ని టాస్క్ కాదు, స్పెసిఫిక్ టాస్క్. ఓకేనా? ఎందుకు మనం ఫంక్షన్స్ వాడతాం అంటే, కోడ్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి, అండ్ అలాగే కోడ్ రిపిటేషన్ అవ్వకుండా ఉండడానికి, అండ్ అలాగే కోడ్ రీడబిలిటీ, అంటే ఎవరికైనా చదివినప్పుడు అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట. సో ఇంప్రూవ్స్ రీడబిలిటీ. సో ఈ మూడు యూజెస్ అనమాట ఫంక్షన్స్ వాడడం వల్ల. సో ఇప్పుడు మనం ఒకసారి సింటాక్స్ చూసుకుంటే, పైథాన్లో డెఫ్ అని ఇలా పెట్టాం అనుకోండి, అది ఫంక్షన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ అని ఇచ్చి, అండ్ ఇక్కడ పారామీటర్స్. ఓకేనా? సో పారామీటర్స్ ఎప్పుడైతే ఎలుగైందో కాలన్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకు వస్తుంది. సో ఇది పైథాన్ ఇండెంటేషన్ అనమాట. ఓకే, కోడ్ బ్లాక్. ఇక్కడ మనం ఏదైనా కోడ్ రాస్తామో అది ఇక్కడ మనం రాస్తాం. అండ్ ఇది అయిపోగానే ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది కదా. సో రిటర్న్ సమ్ వాల్యూ. ఓకేనా? సో ఇది ఫంక్షన్ అనమాట. అండ్ అలాగే ఇది ఆప్షనల్, మనం ఇచ్చుకున్న టైప్ బట్టి. బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ని అన్న బాగానే ఉంది. ఇప్పుడు మనం ఫంక్షన్ సింటాక్స్ చూస్తాం. ఎలా పిలుస్తాం అంటే, సింపుల్ ఫ్రెండ్స్, ఫంక్షన్ నేమ్ డైరెక్ట్ కాల్ చేసేయడం. ఫంక్షన్ నేమ్ అని పెట్టేసి ఇక్కడ మనం ఏదైనా పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఏదైనా ఇక్కడ మనం ఇస్తే ఈ విధంగా మనం ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఇది క్లియర్ ఇంతవరకు. ఫంక్షన్స్లో ఆల్రెడీ రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటంటే పారామీటర్స్ అండ్ అలాగే ఆర్గ్యుమెంట్స్. ఇదిగోండి, ఇవి పారామీటర్స్, ఇది ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ నేను కవర్ చేశాను కదా. ఇప్పుడు ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ అనేది రాస్తున్నాను అనమాట, యాడ్ నంబర్స్. ఓకే, సో ఇక్కడ నేను రెండు ఏబి అనేవి ఇలా రెండు నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ అనేది నేను ఇలా తీసుకున్నాను, డిక్లేర్ చేశాను. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఇది ఎలా నేను వేరియబుల్లో డిక్లేర్ చేసిన ఇన్ కేస్ మీకు తెలియకపోతే, ముందు వీడియోస్లో నేను వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ నేను ఆ వీడియోలో కవర్ చేశాను. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా తెలియకపోయిన ఉంటే ఆ వీడియోకి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అన్నమాట. ఓకేనా? సో నౌ ఏ ప్లస్ బి రెండు వాల్యూస్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను రిటర్న్ చేస్తాను అనమాట. ఓకే, రిటర్న్ రిజల్ట్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని యాడ్ నంబర్స్, ఈ ఫంక్షన్లో నేను రెండు పంపిస్తున్నాను అన్నమాట, ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఏం పంపిస్తాను, 3, 5 అని నేను ఇక్కడ పంపించాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ప్రింట్. ఏం ప్రింట్ చేస్తాను, సమ్. ఓకేనా? ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను అనమాట. చూడండి, పైథాన్ ఫంక్షన్స్ .py చూసారా, 8 అని ఎలా ప్రింట్ అయిందో. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? సో అలాగే మీకు ఎలా తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఫంక్షన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకొని మీరు ఇలా కాల్ చేసుకొని ఈ విధంగా మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ అప్ టు యూ. సో ఇది బేసిక్స్ ఆఫ్ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ ఈ వీడియో మీకు
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.